యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము కానీ మనకుంటే కృపయు సమాధానం మనకు విస్తరిస్తాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కానీ, మంచితనము కానీ, ఆయన కృప కానీ, ఆయన శక్తి కానీ, ఆయన సంగతులు కానీ మనము నేర్చుకున్న సంగతులుగా, చదువుకున్న సంగతులుగా, సముపార్జించిన జ్ఞానంగా కాకుండా ఒక అనుభవ జ్ఞానంగా కానీ మారితే ఆ అనుభవ జ్ఞానం మనకు ఒక కృపని, సమాధానాన్ని విస్తరింపజేస్తుందంట. క్రీస్తుని గురించి మనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన దేవుడని, దేవుని కుమారుడని, పరిశుద్ధుడని, అద్వితీయుడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని, సజీవుడని, ఆల్ఫా ఒమేగాని అన్నీ ఆయనే చేస్తున్నారని, ఇలా క్రీస్తుని గురించిన జ్ఞానం ఏదైతే మనకుందో ఇది మనము సంపాదించుకున్న జ్ఞానమా లేక అనుభవ జ్ఞానమా అన్నదానిపై మన జీవితంలో మనం అనుభవించే కృప, సమాధానం ఆధారపడి